క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సకల ఆత్మల స్మరణ ప్రార్థనలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. ఏరువ చిన్నప్పరెడ్డి చిన్నమ్మ ఆత్మల విశ్రాంతి కొరకు బోయపాటి ఆరోగ్యరెడ్డి మేరీరెడ్డి కుటుంబ సభ్యులు, ఎన్ఎల్ సుందర్రాజన్ ఆత్మ విశ్రాంతి కొరకు కుటుంబ సభ్యులు, భుజంగరావు కుటుంబంలో మరణించిన ఆత్మల విశ్రాంతి కొరకు కుటుంబ సభ్యులు, ఆమ్రోస్ మాణిక్యమ్మ చిన్నప్ప, ఫాతిమా సుందర్రావు మరియరత్నం, ప్రకాష్ రావు ప్రసాదరావు విమల, ఫాదర్ జయరాజు, ఫాదర్ జోజీ, ఫాదర్ శౌరి ప్రభాకర్ ఆత్మల విశ్రాంతి కొరకు పక్కి వరప్రసాద్ మేరీ విజయరాణి కుటుంబ సభ్యులు, కంచర్ల చిన్నప్ప జయరాజు కిరణ్ కుమార్, పార్వతి ఆత్మల విశ్రాంతి కొరకు అరుణ కుటుంబ సభ్యులు, దిక్కులేని ఆత్మల విశ్రాంతి కొరకు అమృతమేరీ కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు సప్పిడి జోజప్ప, చిన్నమ్మలకు వారి వంశంలో మరణించిన వారందరి ఆత్మల విశ్రాంతి కొరకు సప్పిడి రాయప్ప కుటుంబ సభ్యులు, సామినేని చిన్నయ్య రాణి, కొనడపనే కాంతమ్మ, అమర్త్య ఆత్మల విశ్రాంతి కొరకు సామినేని జేకబ్ రాజ్ సుశీల కుటుంబ సభ్యులు. ఈ ఉద్దేశాలతో పాటు మన కుటుంబాలలో మరణించిన వారి ఆత్మలను కూడా సమర్పిస్తూ ఉత్తరించు ఆత్మల ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థిద్దాం. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి, క్రీస్తువ మా ప్రార్థన వినోదరించండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి, క్రీస్తువ మా ప్రార్థన ప్రకారము దయచేయండి. ఉత్తరించు స్థలములోని ఆత్మలు తమ పాపముల కొరకు పొందవలసిన అనిత్య శిక్షలను తొలగింపవలెనని దేవరు వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. ఆ ఆత్మలు తమ అప్పును తీర్చి మోక్ష భాగ్యమును చేర్చునట్టుగా దేవరు వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. పుణ్యాత్ములు చేయు వేడుదల చేత ఆ ఆత్మలు మోక్ష భాగ్యము పొందినట్లుగా దేవరు వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. గురువులు చేయు పూజ వలన వచ్చు మితిలేని ఫలముల చేత ఆ ఆత్మలు మోక్షము ప్రవేశించునట్టుగా దేవరు వారిని వేడుకొనుచున్నాము. పితా పుత్రుల దీర్ఘదర్శులను ఆ ఆత్మలను మీ సముఖములో ఒప్పగించినట్టుగా దేవరు వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. అపోస్తులను వేద సాక్షులను ఆ ఆత్మలను మీ సన్నిధికి తీసుకుపోవునట్టుగా దేవరు వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. స్తుతియులను కన్యకలను ఆ ఆత్మలను సింహాసనము మీద కూర్చుండబెట్టునట్టుగా దేవరు వారిని వేడుకొనుచున్నాము. మా ఈ లోకములో వారలు ఉత్తరించకపోయినందువలన వచ్చిన బాధల నుండి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. మీ దర్శనము లేని అంధకార స్థలములో నుండి ఉత్తరింప పాప రుణము తీరు పర్యంతరము నిల్వవలసిన కఠినమైన స్థలములో నుండి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. ఈ లోకములోని కష్టముల కన్నా ఎక్కువైన బాధల నుండి ఉత్తరించడు ఆత్మలను విడుదల పాపములు మన్నించుటలో మీరు చూపెడు మట్టులేని కృపా కటాక్షము చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. స్లీవ మీద మీరు పొందిన మరణము చేత వచ్చిన మితిలేని ఫలములను చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. సమాధిలో నుండి సజీవులై లేచుట వలన మీరు మోక్షపు వాకిలిని తెరిచిన దానిని చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. మీరు పాతాళమునకు దిగి అచ్చటి పుణ్యాత్ములకు దయచేసిన విడుదలను చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. మరణము జయించి పరలోకమును వేంచేయినప్పుడు శిష్యులకు స్థలమును అమర్చుబోచున్నానని మీరు చెప్పిన దానిని చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవరు వారు నోయని జల ప్రణయము నుండి రక్షించునటులా ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవరు వారు పుణ్యాత్ముడైన జోబును సకల బాధల నుండి రక్షించునటులా ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవరు వారు జూదులను ఈజిప్టు దాసత్వము నుండి రక్షించునటులా ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవరు వారు దీర్ఘదర్శి అయిన దానియేలును సింహముల బోను నుండి రక్షించునటులా ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవరు వారు పునీత రాయప్పను చెరసాల నుండి రక్షించునటులా ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి.
సర్వేశ్వని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించుడువారా, మా పాపములను మన్నించండి స్వామి. సర్వేశ్వని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించుడువారా, మా ప్రార్థన ప్రకారము దయచేయండి స్వామి. సర్వేశ్వని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించుడువారా, మా మీద దయగానుండండి స్వామి. ఏలినవారా, ముగింపు లేని సుఖమును మృతులైన సకల క్రీస్తువులకు దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించుగాక. ప్రార్థించుదము. సకల విశ్వాసుల సృష్టికర్తయ్యను రక్షకుడునైన సర్వేశ్వర, మీ దాసులు చేసిన పాపముల కొరకు పొందవలసిన శిక్షను తొలగించండి. వారలు ఎప్పుడునూ ఆశించిన మన్నింపును మా భక్తిగల జపముల చేత పొందినట్లుగా చేయనవదరించండి. మీతోనూ పవిత్రాత్మతోనూ సదాకాలము జీవించుచు రాజ్య పరిపాలన చేసెడు జేసుక్రీస్తుని దివ్య ముఖమును చూచి ఈ మనవిని దయచేయండి. ఆమేన్. మృతి పొందిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయచేత సమాధానమునందు నెమ్మది పొందుదురుగాక. ఆమేన్. స్వాగతం సుస్వాగతం స్వాగతం గణ స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం గణ స్వాగతం సత్యసుతునికి స్వాగతం సుమధుర మంచుల స్వాగతం సత్యసుతునికి స్వాగతం సుమధుర మంచుల స్వాగతం సుమనోహరమైన ఘన స్వాగతం సతతం భువిలో మా స్వాగతం సుమనోహరమైన ఘన స్వాగతం సతతం భువిలో మా స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం మల్యాదాముగైలలో వెలసిన మాలిన్యమును పాపిన దేవా మల్యాదాముగైలలో వెలసిన మాలిన్యమును పాపిన దేవా మానవ జీవిత విలువలు తెలిపి మానవ జీవిత విలువలు తెలిపి మహనీయులుగా మలచగరావా మహనీయులుగా మలచగరావా స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం. ఈనాటి పూజా బలిలో ఈ క్రింది ఉద్దేశాల కోసము ప్రత్యేకముగా ప్రార్థించుదము. హైదరాబాద్ అగ్రపీఠం తూప్రాన్ విచారణ, ఫాతిమానగర్ గ్రామం, దివ్యవాణి టీవీ, దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు రెవరెండ్ ఫాదర్ మాదాను ఇగ్నేషియస్, రెవరెండ్ ఫాదర్ హెంక్ లీమెన్స్, మాదాను షెవ్రి రాయులు, చిన్నమ్మ కుటుంబంలో మరణించిన వారికి ఆత్మలకు, కీర్తిశేషులు పసల దేవయ్య, మరియమ్మ కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మాదానం వేరోనికమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్ సందేశ కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసము సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదము. కర్నూల్ మేత్రాసనం తాడిపత్రి విచారణ సిస్టర్ గిరిజ బాలగారి పుట్టినరోజు సందర్భంగా వారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞతా బలిని
సిరిల జోసఫ్, ప్రకాష్ రెడ్డి, వరప్రసాద్, ఉమారాణి, పల్లవి, జయప్రకాష్ రెడ్డి, రోహిది, ఇమాంసి సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రెడ్డిపాలెం విచారణ ఆదూరు చిన్నమ్మ 13వ వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలని మెట్టు టేకులమ్మ, బాసాని రోజమ్మ మరియు మనవన్లు మనవరాన్లు సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు తుమ్మ రాజారెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని తుమ్మ విజయ లూర్దుమేరి, గాదేశవరెడ్డి, రితిక, అర్మిత సమర్పిస్తున్నారు. ప్రీతి జోసఫ్ వైవాహిక జీవితాన్ని దీవించమని, సమస్యలు తొలగిపోయి శాంతి సమాధానాలు దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య పూజా బలిని సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత ఉద్దేశాల కోసము ప్రత్యేకంగా ఈ పూజా బలిలో ప్రార్థించుదాము. పితా పుత్ర పవిత్రాత్మనామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. నేడు మనము జోసపాత్ వారిని స్మరిస్తున్నాము. అతను పీఠాధిపతి, వేద సాక్షులు. ఆయన పోలాండ్ దేశంలో 16వ శతాబ్దంలో జన్మించారు. వారిది బీద కుటుంబము. వారి తల్లిదండ్రులు ఆయనను పనిచేయటానికి ఒక ధనికమైన వ్యాపారవేత్త వద్ద పనికి పంపారు. ఆయన క్రమశిక్షణ, భక్తి అవన్నీ కూడా ఆ వ్యాపారవేత్తను ఆకర్షించి చివరికి ఆ వ్యాపారవేత్త, నీవు నా బిడ్డను వివాహం చేసుకుంటే నాకున్న సంపదంతా కూడా నీకు సమర్పిస్తాను అని అడిగారు. అందుకు ఆ యువకుడు, నాకు నీ కూతురు వద్దు, నీ సంపద వద్దు, నాకు కావలసింది క్రీస్తు ప్రభు అని ఆయన సెమినరీలో జాయిన్ అయి 1609వ సంవత్సరంలో గురువుగా అభిషేకించబడ్డాడు. తర్వాత ఆయన వాక్య పరిచర్య, బోధన, సేవ ఇవన్నీ కూడా అందరిని ఆకర్షించి ఎన్నో మార్పులను ఆయన చేపట్టారు. ఎన్నో మార్పులను చూశారు ప్రజలలో, తన సంఘంలో. చివరికి ఆయన 1617వ సంవత్సరంలో బిషప్గా ఆయన అభిషేకించబడ్డారు. అటు పిమ్మట ఆయన ఎన్నో కార్యక్రమాలను చేపట్టి, ముఖ్యంగా తన భక్తి మార్గంతో, మరి ముఖ్యంగా ప్రసంగాలు చెప్పడంలో, మరి ఇతర ఆదర్శవంతమైన జీవితాలతో ఎన్నో మార్పులను ఆయన అక్కడ ఉన్న మోనాస్ట్రీలలో కానీ, అక్కడ ఉన్న మఠవాసుల మధ్యలో కానీ, ప్రజల మధ్యలో కానీ ఆయన తీసుకొని వచ్చి ఆయన ప్రత్యేకంగా దేవునికి ప్రత్యేక స్థానము, తర్వాత ఆయన వాక్య పరిచర్యకు ప్రత్యేక స్థానాన్ని ఇచ్చి బీదలేడల కనికరాన్ని కలిగి జీవించి, ముఖ్యంగా అప్పుడు ఉన్న రోమన్ కథోలికకి మరియు ఆర్థడాక్స్ వాళ్ళకున్న భేదాలను ఆయన తీసివేయటానికి ప్రయత్నం చేశారు. చాలా విషయాల్లో ఆయన విజయాన్ని సాధించారు. చివరికి ఆయనకి కొన్ని వ్యతిరేకతలు మరియు విరోధులు కూడా ఉన్నారు. వారందరూ కూడా కలిసి 1624వ సంవత్సరంలో ఆయనను హతమార్చారు. ద్వేషాల ద్వారా, పగ ద్వారా. ఆయన తరచుగా ప్రసంగాలు చెబుతూ కేవలం చర్చిలలోనే కాదు, ఆయన హాస్పిటల్కి వెళ్ళినా, ప్రిజన్కి వెళ్ళినా, పొలాలకు వెళ్ళినా, ప్రయాణం చేస్తున్నా, ఎక్కడైనా కూడా ప్రసంగాలు చెబుతూ ఈ విషయాన్ని చెప్పేవారు. నేను నా గొర్రెల మధ్యలో ఉన్నాను, నా గొర్రెల కోసము నేను నా ప్రాణాన్ని అర్పిస్తాను అని. ఈ విధంగా క్రీస్తు ప్రభుని అనుసరించి ఆయన ప్రాణత్యాగం చేశారు. మరి అదేవిధంగా మనకు కూడా అలాంటి ధైర్యాన్ని ప్రసాదించమని ఆయన మధ్యస్థ ప్రార్థన ద్వారా భక్తితో మనము ఈ పూజా బలిలో వేడుకుందాము. ప్రభు అంటున్నారు,
సొలొమోను జ్ఞాన గ్రంథము 6వ అధ్యాయంలో మనం వినబోతున్నాం ఈనాడు పవిత్రమైన కార్యాలను పవిత్రంగా నిర్వహిస్తే మీరు పవిత్రులుగా పరిగణించబడతారు. తీర్పు దినాన మీరు రక్షించబడతారు. ఈ గుణపాఠాన్ని మీరు నేర్చుకునండి. నా బోధన కోసము కోరుతూ వేచి ఉండండి, కాచుకొని ఉండండి. ఇది మీకు ఉపదేశమును ప్రసాదిస్తుంది. అందుకే కీర్తన 42లో మనము చదువుతాము, సెలయేటి నీటి కోసము దప్పిక కొనిన దుప్పివలే నా హృదయం నీ కోసము తపించుచున్నది. సజీవుడమైన దేవా, నా ఆత్మ నీ కోసము ఆరాటపడుచున్నది. నీ దివ్యముఖమును నేను ఎప్పుడు దర్శించినా అని తహతహలాడుచున్నది. ఈ యొక్క కోరిక, ఈ యొక్క విశ్వాసము, ఈ యొక్క ప్రేమ మనందరిలో కూడా ఉంటే భగవంతుని సమక్షంలో ఉన్న మనము మనకు అప్పగింపబడిన కార్యాలను పవిత్రమైన మనస్సుతో చేస్తే దేవుడు మనల్ని దీవిస్తారని సెలవిస్తున్నారు. ఆ వరాన్ని ప్రసాదించమని వేడుకుంటూ, అప్పగించబడిన బాధ్యతలను నెరవేర్చినందుకు, అపవిత్రంగా జీవించినందుకు హృదయ పరివర్తనము చెంది యోగ్యరీతిగా పూజా బలిలో పాల్గొనటానికి మన పాపాల కోసమై ప్రాయశ్చిత్తపడదాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపలేనని బ్రతిమాలు కొంచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత జోసపాతును నీ ఆత్మతో నింపితివి. అతడు తనకు అప్పగింపబడిన గొర్రెల కొరకు సొంత ప్రాణమునే పణముగా పెట్టెను. అటులనే నీ శ్రీసభను కూడా నీ ఆత్మ ప్రేరణతో ఉత్తేజపరచమని ప్రార్థిస్తున్నాము. ఆ పునీతిని విజ్ఞాపనం ద్వారా మేము పవిత్రాత్మ శక్తిని పొంది ఇతరుల కొరకు మా ప్రాణమును అర్పించటకై వెనుదీయకుందుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. రాజులారా వినుడు, మీరు జ్ఞానమును బడయుడు. సొలొమోను జ్ఞాన గ్రంథము 6వ అధ్యాయము పవిత్ర వచనములు 2 నుండి 11 వరకు. సొలొమోను పలుకులు. మీరు వేలాది ప్రజలను పరిపాలింతురు. మేము చాలామంది నేలెదమని గర్వింతురు. ప్రభువే మీకీ పెత్తనము నొసగెను. మహోన్నతుని నుండే మీకు ఈ రాజ్యాధికారము లభించినది. అతడు మీ పరిపాలనా విధానములను, మీ ఉద్దేశములను పరిశీలించి చూచును. మీరు దేవుని తరపున అతని రాజ్యమును పరిపాలించువారు. కానీ మీరు ధర్మయుక్తముగా పరిపాలింపరేని, న్యాయము పాటింపరేని, దైవచిత్తమును అనుసరింపరేని అతడు దిడీలున మీ మీద పడి మిమ్ము ఘోరముగా శిక్షించును. ఉన్నతాధికారులకు కఠినమైన శిక్ష ప్రాప్తించును. ప్రభు అల్పులను కరుణతో వదిలివేయును, కానీ ఘనులను నిశ్చితముగా దండించును. అతనికి యజమానుడైన ప్రభువు ఎవరికి తలయొగ్గడు. ఆయన ఘనులను చూచి భయపడడు. అల్పులను అధికులను కూడా ఆయనే చేసెను. అందరినీ ఆయనే పోషించును. కానీ ఆయన పాలకులకు మాత్రము కఠినమైన తీర్పు తీర్చును. కనుక రాజులారా, నా హెచ్చరికలు మీ కొరకే. మీరు జ్ఞానమును బడిసి
మీ తప్పులను దిద్దుకొనుట కొరకే పవిత్ర కార్యములను పవిత్రముగా నిర్వహించువారు పవిత్రులుగా గణింపబడుదురు. ఈ పాఠమును మీరు చక్కగా నేర్చుకొందురేని న్యాయ నిర్ణయ దినమున మీరు రక్షించుకోగలుగుదురు. కనుక నా బోధల కొరకు ఆశతో కనిపెట్టుకొని ఉండు, కోరికతో వేచియుండు, అవి మీకు ఉపదేశము చేయును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ దేవా దేవా లెమ్ము, లెమ్ము, భూమికి తీర్పు చెప్పుము, భూమికి తీర్పు చెప్పుము. పేదలకు అనాథలకు అనుకూలముగా తీర్పు చెప్పుడు, దీనులకు దరిద్రులకు న్యాయము చేకూర్చి పెట్టుడు, బడుగువారిని అక్కరలో నున్న వారిని ఆదుకొనుడు, వారిని దుర్మార్గుల బారి నుండి రక్షింపుడు. అందరూ దేవా లెమ్ము, దేవా లెమ్ము, భూమికి తీర్పు చెప్పుము. భూమికి తీర్పు చెప్పుము. మీరును దైవములే అనియు మీరెల్లరూ మహోన్నతుని పుత్రులే అనియు నేను వచించితిని. అయినను అందరూ నరుల వలె మీరును చత్తురు, అందరూ అధికారుల వలె మీరును కూలుదురు. అందరూ దేవా లెమ్ము, దేవా లెమ్ము, భూమికి తీర్పు చెప్పుము. భూమికి తీర్పు చెప్పుము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆదుకొనే తండ్రి మన ప్రభువు. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆదుకొనే తండ్రి మన ప్రభువు. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. ఎనికో గోడలు అడ్డు వచ్చిన యేసుని ముందడును, ఎనికో గోడలు అడ్డు వచ్చిన యేసుని ముందడును. పాడెదము స్తుతించెదము, గోడలు కూల్చెదము. పాడెదము స్తుతించెదము, గోడలు కూల్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయం 17 వచనాలు 11 నుంచి 19 వరకు. యేసు సమరయ గలిలయ ప్రాంతముల మీదుగా యెరూషలేమునకు పోవుచుండెను. ఒక గ్రామమున అడుగుపెట్టగానే 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురైరి. వారు దూరమున నిలుచుండి గొంతెత్తి, ఓ యేసు ప్రభువా, మమ్ము కరుణించుము అని కేకలు పెట్టిరి. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి యాజకులకు కనిపింపుడు అని చెప్పెను. వారు మార్గమధ్యముననే శుద్ధి పొందిరి. అప్పుడు వారిలో ఒకడు తాను స్వస్థుడగుటను గమనించి ఎలుగెత్తి దేవుని స్తుతిస్తూ తిరిగి వచ్చి యేసు పాదముల వద్ద సాగిలపడి కృతజ్ఞత తెలిపెను. అతడు సమరీయుడు. అప్పుడు యేసు, 10 మంది శుద్ధులు కాలేదా?
మిగిలిన 9 మంది ఎక్కడా? తిరిగి వచ్చి దేవుని స్తుతించువాడు ఈ అన్యుడు ఒక్కడేనా అనెను. పిదప యేసు అతనితో, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినది, లేచి వెళ్ళుము అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. కుష్ఠరోగము అనేది అంటు వ్యాధి. ఈనాడు మనము ఈ ఆధునిక యుగంలో దానిని తక్కువగా చూస్తూ ఉంటాము. కానీ కొన్ని శతాబ్దాలు, దశాబ్దాలు వెనుకకు వెళ్తే అది చాలా విజృంభించి ఎంతోమందికి అది అంటురోగంగా ఉండి వారిని రోగం పాలు కూడా చేసేది. అందుకే కుష్ఠరోగం వచ్చిన వారిని ఊరి బయట ఉంచుతారు, లేకపోతే ఇంటిలో ఒక సపరేట్ గదిలో కానీ మొత్తం మీద వారిని వేరుగా జీవించాలని ఆశిస్తారు. ఎందుకంటే వాళ్ళ శరీరం అంతా కూడా పుండ్లు అనేవి ఉంటాయి. తర్వాత వాళ్ళ రూపము అనేది వికృతంగా ఉంటుంది. చిరిగిన బట్టలు వేస్తారు. వాళ్ళ తల చింపిరిగా ఉంటుంది. అందరూ వారిని చూసి కొన్నిసార్లు నవ్వుతారు, ఆశ్రయించుకుంటారు, హేళన చేస్తారు. ఇది వారికి బాహ్యమైంది. శారీరకమైన రుగ్మతలు కానీ, ఇబ్బంది కానీ, మనోవేద కానీ కలుగుతూ ఉంది. మరి అదేవిధంగా నాకు ఎందుకు ఇది వచ్చింది అని వాళ్ళు ప్రతి నిమిషం కూడా అనుకొని బాధపడి మానసికంగా వాళ్ళు ఎంతో బాధని అనుభవిస్తుంటారు, ఆక్రందనను అనుభవిస్తూ ఉంటారు. మరి ఇలా వచ్చిన వారిని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు, సంఘము, సమాజము అందరూ కూడా వారిని వెలివేస్తారు. అది కూడా వారిని కృంగదీస్తుంది, మనోవేదనకు గురి చేస్తుంది. ఇక ఇలాంటి కుష్ఠరోగం వచ్చిన వాళ్ళు తప్పకుండా ఆనాడో చెప్పాలి. ముఖ్యంగా వాళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు కానీ, ఎక్కడైనా చిన్న కార్యక్రమాలకు వచ్చినప్పుడు కానీ వాళ్ళు దూరం నుంచే గట్టిగా పెద్దగా ఏమని అనవాలంటే, నేను అశుద్ధుడను, అశుద్ధుడను, అశుద్ధుడను అని అలా దూరం నుంచి పలికి పెద్దగా పలికితే ఎవరైనా తెలిసి తెలియక వాళ్ళ దగ్గరికి రాకుండా ఉండటానికి. ఎందుకంటే అది అంటు రోగము. ఈ విధంగా కుష్ఠరోగం వచ్చిన వాళ్ళు, ఈరోజు మనం విన్న వాళ్ళు కూడా అటు శారీరకంగా, అటు మానసికంగా, ఆధ్యాత్మికంగా, అటు సంఘపరంగా వాళ్ళు ఎన్నో బాధలను, వేదనలను అనుభవించి ఆశ అనేది లేకుండా ఉండిపోతుంది. అందుకే వాళ్ళు ఆ ఆక్రందనతో అరుస్తూ ఉంటారు. వాళ్ళు బాధపడుతూ ఇవన్నీ అనుభవిస్తూ ఉన్నారు. ఈనాటి సువిశేషంలో మనము విన్నాము, ఒక సమరయుడు, మిగిలిన వాళ్ళు యూదులు అని. ఈ అన్యుడు మరి మిగిలిన వాళ్ళు, వారి మధ్యన విభేదాలు అనేవి ఉన్నాయి, ముఖ్యంగా సమరీలకు, యూదులకు. కానీ వీరందరినీ కూడా ఊరు బయట ఉన్నారు, ఎవరో వచ్చి మాకు సహాయం చేస్తారు అని వాళ్ళందరూ కూడా కలిసి జీవిస్తూ, కేకలు వేస్తూ ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే ఈ రోగము అప్పటి వరకు ఉన్న విభేదాలను, మనస్పర్ధలన్నిటి కూడా ఐక్యము చేసి వారిని క్రీస్తు వద్దకు తీసుకొని రావడం మనము గమనించాలి. మరి వీరందరూ కలిసి క్రీస్తు ప్రభు అలా వెళ్తుంటే ఏమని అడిగారు? గొంతెత్తి, ఓ యేసు ప్రభువా, మాపై కనికరము చూపుము, దయచూపుము అని. కనికరము, దయచూపుమని వాళ్ళు ఎందుకు ప్రార్థించారు, ఎందుకు అడిగారంటే, వాళ్ళందరూ కూడా మిగతా వారి కుటుంబ సభ్యులను కానీ, సంఘంలో ఉన్న డాక్టర్స్ని కానీ, పెద్దలను కానీ ఎంతోమందిని అడిగారు. వారికి ఆ దయను, కనికరాన్ని చూపించమని. వాళ్ళు ఎవ్వరు కూడా వారికి దయను, కనికరాన్ని చూపించలేదు. దయను, కనికరాన్ని చూపించడం అంటే ఏమిటి? నీ ఇరుగు పొరుగు వారు,
నీ కుటుంబ సభ్యులు ఇలాంటి ఆవేదనలో, బాధలలో, ఆక్రందనలో ఉన్నప్పుడు వారికి సహాయం చేయడము అంటే వాళ్ళు పడే బాధని తీసివేయాలి. ఆ పడే బాధని తీసివేయడానికి నీ వద్ద అది ప్రార్థన కావచ్చు, మాట కావచ్చు, సేవ కావచ్చు, లేకపోతే ఆర్థిక సహాయం కావచ్చు, ఇవన్నీ కూడా ఉండి వాటిని తీసివేయాలి. అందుకే ఎవరు తీసివేయనిది క్రీస్తు ప్రభుని తీసివేయమని ఈ కుష్ఠరోగులు ఎలుగెత్తి అరిసి అడిగారు. క్రీస్తు ప్రభు ఆ దయను, కనికరాన్ని చూయించి వారి కుష్ఠరోగాన్ని తీసివేశారు. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చదువుతామో, దయామయులు ధన్యులు, వారు దేవుని దయను పొందుదురు. ఈ విధంగా క్రీస్తు ప్రభు వారికి స్వస్థతను చేకూర్చి వారికి తిరిగి ఆయురారోగ్యాన్ని ప్రసాదించారు. మరి ఒకరు వచ్చి ప్రభునకు ధన్యవాదాలు తెలియజేశారు. క్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే ఈ 10 మంది యొక్క ఆక్రందనను విని దయను చూపారో, మనల్ని కూడా అలానే చేయమని ప్రభు ఈనాడు అడుగుతున్నారు. మన కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, వాళ్ళు కుష్ఠరోగం అనే కాదు, వేరే అవసరాలతో, వేరే సమస్యలతో, వేరే వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు. వారు కూడా కొన్నిసార్లు మనల్ని అడుగుతారు, మాకు దయ చూపండి, కనికరించండి అని. ఎందుకు అడుగుతున్నారంటే, ఈ కుష్ఠరోగులు అనేవాళ్ళు క్రీస్తు ప్రభు దగ్గర ఆ శక్తి ఉంది, దానిని తప్పక చేస్తారు అనే విశ్వాసంతో అడిగారు. నేను చెప్పినట్లు మన బంధువులు, కుటుంబ సభ్యులు, మిత్రులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు కూడా మనల్ని సహాయం చేయమని ఎందుకు అడుగుతున్నారంటే, మన దగ్గర ఆ వనరులు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆర్థిక స్తోమత ఉంది, లేకపోతే గౌరవము కానీ, లేకపోతే పదవులు కానీ, ఏవే కానీ మన దగ్గర ఉన్నవి వారికి తెలుసు, మనము చేయగలము అని. కానీ నేటి ప్రపంచంలో స్వార్థం అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. మన దగ్గర ఈ స్తోమత ఉన్నా కూడా పక్క వాళ్ళు, స్నేహితులు, బంధువులు వాళ్ళు అవసరంలో ఉన్నా కూడా మనము దయను, కనికరాన్ని చూపెట్టలేకపోతున్నాము. ఈ గుణపాఠాన్ని మీరందరూ కూడా నేర్చుకోండి నా నుంచి అని క్రీస్తు ప్రభు తెలియజేస్తున్నారు. అందుకే ఆ సమరీయుడు వచ్చి ప్రభు పాదాలపైన పడి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు. ఆ కృతజ్ఞతలు, ధన్యవాదాల గురించి ప్రభు వాక్యాలను మనము కొన్ని ఇప్పుడు తెలుసుకుందాము. 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 18వ వచనము, ఎల్లవేళలా మీరు దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. యేసుక్రీస్తునందు మీ జీవితమును కోరేది తండ్రి అయిన దేవుడు దీనినే, కృతజ్ఞత మనము చెల్లించాలి దేవాదేవునికి అని. అదేవిధంగా ఎఫెసీయులు 5వ అధ్యాయం 20వ వచనము, క్రీస్తు ప్రభు ద్వారా ప్రతి విషయంలో మీరు తండ్రి అయిన దేవునకు కృతజ్ఞతలు అర్పించుకొనుడు. ప్రతి ఒక్క విషయానికి మనము ఆ దేవాదేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. కీర్తన 104వ వచనము, కృతజ్ఞతాస్తుతులతో మీరు ఆ ప్రభు ఆలయంలోకి రండి, స్తుతిగీతాలతో ఆయన ఆవరణలోనికి అడుగుపెట్టుడి, ఆయనకు వందనాలు అర్పించండి, ఆయన నామాన్ని కీర్తించండి. 136వ కీర్తన, ప్రభు మంచివాడు, ఆయనకు వందనములు అర్పించుడు, ఆయన ప్రేమ స్థిరమైనది. అంటే ఈ విధంగా సమరయుడు వచ్చి ప్రభువునకు కృతజ్ఞత అర్పించినట్లే మనమందరము కూడా దేవునికి కృతజ్ఞత అర్పించాలి. ఎందుకంటే క్రీస్తు ప్రభు అడిగారు, మిగతా 9 మంది ఎక్కడా అని. వాళ్ళు దేవుని నుంచి ఈ యొక్క స్వస్థతను పొందినా కూడా తిరిగి వచ్చి కృతజ్ఞతను తెలుపలేదు. మనమందరం కూడా చాలామంది దేవుడు ప్రతిరోజు మనందరికీ ఈ యొక్క జీవితాన్ని, ఎన్నో ఆశీర్వాదాలను, వరాలను ప్రతినిత్యం కూడా ప్రసాదిస్తూ ఉన్నారు. ఎన్నిసార్లు మనము కృతజ్ఞతలు తెలిపామనేది ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈ కృతజ్ఞతాభావం అనేది మనకు మేలు చేసే దేవునికి ఉపకారము మరియు సహాయము, పోషించి ఆదరించే తల్లిదండ్రులు కానీ, బంధుమిత్రులు కానీ, స్నేహితులు కానీ
ప్రతి ఒక్కరి ఎడల మనందరము ఈ కృతజ్ఞతాభావాన్ని కలిగి జీవించాలి. మొట్టమొదటిగా దివ్య పూజా బలిలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు కూడా తండ్రి దేవునికి కృతజ్ఞతలను తెలియజేయాలి. ఏలైనా ఆయన తన స్వంత కుమారుణ్ణే మన కోసము బలిగా సమర్పిస్తున్నారు. మనము ఆయన శరీర రక్తాలను ఈ దివ్య పూజా బలిలో స్వీకరిస్తూ ఉన్నాము. అందుకే కృతజ్ఞతను కలిగి దేవుని ఎడల మనము జీవిస్తే ప్రతినిత్యం కూడా మనకి ఆశీర్వాదాలు అనేవి వస్తూ ఉంటాయి. దేవుడు మనల్ని దీవించి రక్షించి కాచి కాపాడుతుంటాడు. క్రీస్తు ప్రభు ఆ సమరయునితో చెప్పారు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచినది అని. మన విశ్వాసం ఎలా ఉన్నది? పూజ బలిలో పాల్గొన్నప్పుడు, జపమాలను జపించినప్పుడు మరియు సేవ చేసేటప్పుడు మన విశ్వాసము ఎలా ఉన్నది అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే విశ్వాసం అనేది క్రైస్తవ జీవితానికి ముఖ్యము. దాని మీదనే ఆ జీవితమంతా కూడా ఆధారపడుతుంది. అందుకే క్రీస్తు ప్రభు శిష్యులు వచ్చి మా విశ్వాసాన్ని పెంపొందించండి అనగానే ప్రభు చిన్న ఉదాహరణ ఇస్తున్నారు. ఆవగింజంత విశ్వాసం ఉంటే మీరు ఈ కంబలి చెట్టుని ఇక్కడి నుంచి పెగిలి వెళ్ళి సముద్రంలో నాటబడడం అంటే అది జరుగుతూ ఉంది. అంటే విశ్వాసం అనేది అందరికి కూడా అవసరము. ప్రతి రోగి క్రీస్తు ప్రభు చెంతకి వచ్చినప్పుడు ప్రభువు చూసింది వారి విశ్వాసాన్ని బట్టి వారిని స్వస్థతపరిచారు. కాబట్టి మన విశ్వాసం ఎలా ఉన్నది అని ఆత్మపరిశీలన చేసుకొని ముఖ్యంగా దేవుడు ప్రసాదించిన సకల మేలులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ విశ్వాసాన్ని పటిష్టం చేసి విశ్వాసపూరితమైన జీవితాన్ని జీవిస్తూ అందరికీ ఆదర్శంగా ఉండే భాగ్యాన్ని మనకు ప్రసాదించమని మనస్ఫూర్తిగా ఈ పూజా బలిలో ప్రార్థించుకుందాము. మది తలుపులు తెరచి మలినమ్ములు విడచి నా హృదిని కానుకగా నీకియ తలచి. మది తలుపులు తెరచి మలినమ్ములు విడచి నా హృదిని కానుకగా నీకియ తలచి. ప్రభు పూజ అర్చనలు ప్రభు పాద సన్నిధిలో, ప్రభు పూజ అర్చనలు ప్రభు పాద సన్నిధిలో అంకితమవ్వాలని అరుదించితి దేవా. అంకితమవ్వాలని అరుదించితి దేవా. మది తలుపులు తెరచి మలినమ్ములు విడచి నా హృదిని కానుకగా నీకియ తలచి. నా హృదిని కానుకగా నీకియ తలచి. సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించి బలి సర్వశక్తి గల సర్వేశ్వనికి ప్రీతికరమనట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శిరసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదుముగాక. కరుణామయుడవైన ఓ సర్వేశ్వర, ఈ కానుకల మీద మీ ఆశీస్సులను కుమ్మరించుము. పునీత జోసెపాదు తన రక్తమును ధారపోసి ప్రకటించిన విశ్వాసములో మమ్ము కూడా స్థిరపరచము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుమో. ప్రభువైపు త్రిపియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుగము
ప్రభు అయిన దేవా, భావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీ కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీ సిరిసభ పునీత జోసపాత గారి పండుగను ఆనందంతో కొనియాడు అవకాశమును దయచేస్తున్నావు. అతని పుణ్య జీవితమును మాకు ఆదర్శముగా ఇస్తున్నావు. అతని దివ్య బోధన వలన విశ్వాసములో పెరుగుదలను, అతని ప్రార్థనా ఫలితమున సంరక్షణను కలుగజేయుచున్నావు. కావున దూతలతో పునీతులతో ఏకమై నిరంతరము మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేచి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుటాయుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుస్తున్నారు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుస్తున్నారు. కావున ఏలిన వారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. నా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు
యొక్క తండ్రి నీ కుమారుని నీ రక్షణాయుతముకు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరిస్తూ అతడు మరలా వేంచేదని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పిస్తున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణం ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరించుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్లా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీ వెన్నుకొన్న పుణ్యాత్ములతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమాతోనూ ఆమె భర్త అయిన జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పుణ్యులతో పాటు మమ్మును మోక్షభాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మునితో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు నీ శ్రీసభను నీ సేవకుడగు మా లియో జగద్గురును మా అంతోని పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దురపరుపుము. నిశ్చిత ప్రకారము నీ సముఖమున కూడియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదశల చెదరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరులను ఇప్పేందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేము నచ్చట చేరి నీ మహిమను వీక్షిస్తూ నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమై ఉండు మీకు యుగ యుగములు పూరవ మహిమలు కలుగునుగాక. మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహం వల్ల మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరము ప్రభు సమాధానాన్ని తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు శాంతిని దయచేయుము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమిక పాపలను పరిహరించే క్రీస్తు ప్రభు, వీరి విందుకి ఆహ్వానించబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని జీవనకు కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. పులకింత నా హృదయం తాకినంత, పరమ వేడియా పరమేశ్వరుడు నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత నా హృదయం తాకినంత, పరమ వేడియా పరమేశ్వరుడు నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత. గోధుమాపం ప్రభుని తనుగా మారిన ఈ వేళ, గోధుమాపం ప్రభుని తనుగా మారిన ఈ వేళ, జీవాహారం ప్రేమాహారం నాకు పంచు వేళ, జీవాహారం ప్రేమాహారం నాకు పంచు వేళ, నాలో ఆనందపు హేళ. ఈదు పులకింత నా హృదయం తాకినంత, పరమ వేడియా పరమేశ్వరుడు నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. ఈదు పులకింత. పునీత ఇగ్నాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగులంటే చేయకర్ణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలగలట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినర్దించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి, నేను మేము ఎడవాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపలేని కాలము నేను మేము స్తుతింతును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ స్వర్గపు ఆహారపు బల్ల మాకు ధైర్యమును శాంతిని దయచేయునుగాక. ఈ ఆహార బలంతో మేము పునీత యోసెపాతుని మార్గదర్శకమైన ఆదర్శం ప్రకారము స్త్రీ సభ గౌరవార్థమును సమైక్య కొరకును మా ప్రాణములను అర్పింప శ్రమింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నందురుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి
కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడు దేవుని చిత్తం వెదికి అనుగ్రహం కురిపించుమా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడు దేవుని చిత్తం వెదికి అనుగ్రహం కురిపించుమా. యేసుదేవా నీ హృదయానికి మా కుటుంబాన్ని అర్పిస్తున్నాం. యేసుదేవా నా హృదయానికి మా కుటుంబాన్ని అర్పిస్తున్నాం. పరిశుద్ధ రక్తంతో కడిగి ఎల్లప్పుడు మా కుటుంబం నడిపించుమా. మా కుటుంబాన్ని నడిపించుమా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడు దేవుని చిత్తం వెదికి అనుగ్రహం కురిపించుమా. అనుగ్రహం కురిపించుమా.